గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. సో మనం ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి మెజర్మెంట్స్ చూద్దాం. ఎందుకంటే చాలా మంది పిల్లలు మెజర్మెంట్స్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో మెజర్మెంట్స్ అంటే ఏంటి? కొలతలు. తెలుగులో చెప్పాలంటే కొలతలు. సో మెజర్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. So because every way we are using measurements, without measurements nothing is possible. Okay, మన రియల్ లైఫ్ లో మనం ఎంత క్వాంటిటీ ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఎంత తీసుకోవాలి, ఎంత వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి, అలానే మన వెయిట్ మనం యాజ్ పర్ అవర్ ఏజ్ ఎంత వెయిట్ ఉండాలి, అలానే మనం షాప్స్ లో పర్చేస్ చేసే సరుకులు కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, వీటన్నిటిని పర్చేస్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా పర్చేస్ చేయాలి, వెయిట్ ని ఎలా మెజర్ చేయాలి, తర్వాత లిక్విడ్స్ అంటే ద్రావణాలు ఉంటాయి. లిక్విడ్స్ అంటే మనం తాగే వాటర్ కావచ్చు, తర్వాత తీసుకునే సిరప్స్ కావచ్చు, అలానే మన వెహికల్స్ యూజ్ చేసే పెట్రోల్, డీజిల్ కావచ్చు, ఓకే, అలానే మనం యూజ్ చేసేటటువంటి మిల్క్ కావచ్చు, ఇవన్నీ కూడా లిక్విడ్స్ అన్నమాట. ఈ లిక్విడ్స్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటి యొక్క బేసిక్ యూనిట్ ఏంటి, ఏ విధంగా మనం మెజర్మెంట్స్ ని కన్వర్షన్స్ చేసుకోవాలి అనేది ఈ రోజు మీరు నేర్చుకునేటటువంటి ఈ క్లాస్. ఓకే, దీని అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీకు కంప్లీట్ గా మెజర్మెంట్స్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, మనకి బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి. మన రియల్ లైఫ్ లో మనం 3 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ని యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ మెజర్మెంట్ ఆఫ్ మాస్. ఫస్ట్ వన్ ఏంటి? మెజర్మెంట్ ఆఫ్ మాస్. మాస్ అంటే ఏంటి? బరువు, వెయిట్. సో మనం ఎంత వెయిట్ ఉన్నాం, మనం యూజ్ చేసే సోప్ ఎంత వెయిట్ ఉంది, అలానే మనం షాప్ లో తీసుకున్న వెజిటేబుల్స్ ఎంత వెయిట్ ఉన్నాయి. సో ప్రతి సాలిడ్ ఆబ్జెక్ట్ కి వెయిట్ అనేది ఉంటుంది. సో మరి వెయిట్స్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఓకే, అలానే మెజర్మెంట్ ఆఫ్ లెంత్. మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అంటే మనం యూజ్ చేసే పెన్ ఎంత పొడవు ఉంది, మనం ఎంత హైట్ ఉన్నాం, అండ్ 2 సిటీస్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత దూరం ఉంది. ఓకే, అలానే మనం యూజ్ చేసేటటువంటి ఈ బ్లాక్ బోర్డ్ కావచ్చు, ఈ బ్లాక్ బోర్డ్ ఎంత పొడవు ఉంది, ఈ క్లాస్ రూమ్ ఎంత పొడవు ఉంది, ఈ బిల్డింగ్ ఎంత పొడవు ఉంది. సో పొడవుని కావచ్చు, దూరాన్ని కావచ్చు మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్, తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్. అండ్ థర్డ్ వన్ వచ్చి మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ. వాట్ ఇస్ ద థర్డ్ వన్? మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ. ఓకే, కెపాసిటీ అంటే లిక్విడ్స్ కూడా ఉన్నాయి. అంటే మనం తీసుకునే వాటర్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ పర్ డే మనం ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి. సో మనం బైక్ లో మనం ఎన్ని లీటర్స్ పెట్రోల్ ని ఫిల్ చేస్తున్నాం, ఆ లిక్విడ్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం డైలీ టీ తీసుకుంటున్నాం, కాఫీ తీసుకుంటున్నాం, నెక్స్ట్ అలానే మిల్క్ తాగుతున్నాం, ఎంత క్వాంటిటీ తాగుతున్నాం అనేది ఈ మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ. సో ఇవి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ వి ఆర్ యూజింగ్. సో మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేసేటటువంటి మెజర్మెంట్స్ ఈ 3. అయితే ఈ క్లాస్ లో వీటి యొక్క బేసిక్ యూనిట్స్ ఏంటి, సో మెజర్మెంట్స్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా ఒక యూనిట్ నుంచి ఒక యూనిట్ లకి ఎలా కన్వర్ట్ చేయాలనేది నేర్చుకున్నాం. ఓకే, సో మెజర్మెంట్ ఆఫ్ మాస్. మెజర్మెంట్ ఆఫ్ మాస్ అంటే బరువుకి బేసిక్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ యూనిట్ గ్రామ్స్. మెజర్మెంట్ ఆఫ్ మాస్ లో బేసిక్ యూనిట్ ఏంటి? గ్రామ్స్. ఓకే, సో గ్రామ్స్ అనేది మాస్ యొక్క బేసిక్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం అమ్మాయిలు జనరల్ గా వేసుకునే ఇయర్ రింగ్స్ ఉంటాయి, అవి దేంట్లో ఉంటాయి? దాని యొక్క మెజర్మెంట్ కేజెస్ లో ఉంటుందా? నో, దాని యొక్క మెజర్మెంట్ గ్రామ్స్ లో ఉంటుంది. మనం చూసేటటువంటి ఈ చాక్ పీస్ ఉంది, దీని యొక్క వెయిట్ దేంట్లో ఉంటుంది? అబ్సల్యూట్లీ గ్రామ్స్ లో ఉంటుంది. అలానే వెయిట్ ఆఫ్ ఏ పేపర్, వెయిట్ ఆఫ్ అవర్ హెయిర్,
ఇవన్నీ కూడా గ్రామ్స్ లో ఉంటాయి. మరి వెయిట్ ఆఫ్ వెజిటేబుల్, వెయిట్ ఆఫ్ షుగర్, వెయిట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అంటే మన యొక్క బరువు, ఇవన్నీ గ్రామ్స్ లో ఉంటాయా? నో. సో స్మాల్ థింగ్స్ ఉన్నాయి, చిన్న వస్తువులు ఉన్నాయి, వాటి యొక్క వెయిట్ గ్రామ్స్ లో. బిగ్ థింగ్స్ ఉన్నాయి, దాని యొక్క వెయిట్ కిలోగ్రామ్స్ లో ఉంటుంది. ఓకే, అయితే మాస్ యొక్క బేసిక్ యూనిట్, వెయిట్ కి బేసిక్ యూనిట్ ఏంటంటే గ్రామ్. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ వెయిట్? దట్ ఈస్ గ్రామ్. మాస్ యొక్క బేసిక్ యూనిట్ గ్రామ్. ఓకే, మరి ఈ మాస్ యొక్క యూనిట్స్ ని అగైన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ గా డివైడ్ చేశారు. అంటే మిల్లీగ్రామ్. ఓకే, నెక్స్ట్ సెంటీగ్రామ్, డెసిగ్రామ్, గ్రామ్, డెకాగ్రామ్, హెక్టాగ్రామ్, కిలోగ్రామ్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ యూనిట్ కి ఎండింగ్ లో మనకి గ్రామ్ అనేటటువంటి మెజర్మెంట్ ని మనం చూడొచ్చు. సో ఇక్కడ మిల్లీగ్రామ్స్ అంటే లీస్ట్ వెయిట్, అంటే మనం యూజ్ చేసే పేపర్ ఉంటుంది కదా, దాని యొక్క వెయిట్ మిల్లీగ్రామ్స్ లో ఉండొచ్చు. ఓకే, వెయిట్ ఆఫ్ అవర్ నెయిల్స్, మన గోర్ల యొక్క బరువు మిల్లీగ్రామ్స్ లో ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మిల్లీగ్రామ్స్ కన్నా పెద్దది సెంటీగ్రామ్. సెంటీగ్రామ్స్ లో 10 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. 10 మిల్లీగ్రామ్స్ ని కలిపితే 1 సెంటీగ్రామ్ అవుతుంది. ఓకే, 10 సెంటీగ్రామ్స్ ని కలిపి 10 మిల్లీగ్రామ్స్ ని కలిపితే 1 సెంటీగ్రామ్ అవుతుంది. 10 సెంటీగ్రామ్స్ ని కలిపితే 1 డెసిగ్రామ్ అవుతుంది. ఓకే, అలానే 10 డెసిగ్రామ్స్ ని కలిపితే అంటే 10 times 10 అంటే 100 సెంటీగ్రామ్స్ అనొచ్చు, లేదా 10 డెసిగ్రామ్స్ అనొచ్చు. 10 డెసిగ్రామ్స్ కలిపితే 1 గ్రామ్. ఓకే, 10 గ్రామ్స్ ఏంటి? 10 గ్రామ్స్ 10 గ్రాముల 10 గ్రామ్స్ ని 1 డెకాగ్రామ్ అంటారు. 10 గ్రామ్స్ ని 1 డెకాగ్రామ్ అంటారు. ఇలాంటి 10 డెకాగ్రామ్స్ అంటే 100 గ్రామ్స్. 10 డెకాగ్రామ్స్ అంటే 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ ని 1 హెక్టాగ్రామ్ అంటారు. ఓకే, అలానే 1000 గ్రామ్స్ అంటే 10 హెక్టాగ్రామ్స్ అంటే 10 times 100 1000 అవుతుంది. ఆ 1000 గ్రామ్స్ ని 1 కిలోగ్రామ్, జనరల్ గా షార్ట్ ఫామ్ లో కేజీ అని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఒకసారి మళ్ళీ చూడండి, 10 మిల్లీగ్రామ్స్ ని కలిపితే 1 సెంటీగ్రామ్, 10 సెంటీగ్రామ్స్ ని కలిపితే 1 డెసిగ్రామ్, 10 డెసిగ్రామ్స్ ని కలిపితే 1 గ్రామ్, 10 గ్రామ్స్ ని కలిపితే 1 డెకాగ్రామ్, 10 డెకాగ్రామ్స్ అంటే 10 times 10 అంటే 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ ని 1 హెక్టాగ్రామ్ అని, 10 హెక్టాగ్రామ్స్ అంటే 10 into 100, 100 tens are 1000, 1000 గ్రామ్స్ ని కిలోగ్రామ్ అంటాం. సో జనరల్ గా పిల్లలకి ఇది కొద్ది కన్ఫ్యూజన్ గా ఉన్నా కూడా మనం జనరల్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో 10 గ్రామ్స్ సపోజ్ ఇంట్లో మన మదర్ షుగర్ యూజ్ చేస్తున్నారు, 2 స్పూన్స్ షుగర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ మే బి 10 గ్రామ్స్. ఓకే, సో 10 గ్రామ్స్ ని డెకాగ్రామ్ అంటారు. ఓకే, 100 గ్రామ్స్ ని హెక్టాగ్రామ్, 1000 గ్రామ్స్ ని కిలోగ్రామ్ అనేటటువంటి మెజర్మెంట్స్ మనం రియల్ లైఫ్ లో యూజ్ చేస్తాం. మోస్ట్లీ మనం కేజెస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి జనరల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. 1 kg ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 1 kg ఈక్వల్ టు 1000 గ్రామ్స్. మరి ఆ 1000 గ్రామ్స్ లో హాఫ్ కేజీ అని కూడా యూజ్ చేస్తూ ఉంటాం మనం జనరల్ గా. అంటే 1 కేజీని 1000 గ్రామ్స్ గా తీసుకుంటే హాఫ్ కేజీ, అందులో హాఫ్ ఎంత అవుతుంది? 500 గ్రామ్స్ అవుతుంది. 500 గ్రామ్స్ ని కలిపితే ఇట్ బికమ్స్ 1 కేజీ, 1000 గ్రామ్స్. మరి క్వార్టర్ కేజీ అంటే మన జనరల్ లైఫ్ లో 1/4 అన్నమాట. 1/4 అంటే 250 గ్రామ్స్. మళ్ళీ హాఫ్ లో మళ్ళీ హాఫ్ అన్నమాట. సో 1000 గ్రామ్స్ ని కేజీ అని, 500 గ్రామ్స్ ని హాఫ్ కేజీ అని, 250 గ్రామ్స్ ని క్వార్టర్ కేజీ అని మనం పిలుస్తాం. దిస్ ఇస్ అబౌట్ మాస్. సో బరువుని మనం మెజర్ చేయడానికి, అంటే ప్రతి ఆబ్జెక్ట్, ప్రతి సాలిడ్ కి మన వెయిట్ ఉంటుంది. సో మరి ఆ వెయిట్ ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఈ మెజర్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే వెయిట్ ఆఫ్ ఏ సోప్
weight of a glass, weight of our body, weight of a bench, weight of book, weight of a water bottle, weight of bag, ఇవన్నీ కూడా మనం గ్రామ్స్ లో కిలోగ్రామ్స్ లో మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే చిల్డ్రన్స్, నౌ కమింగ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ లెంత్. మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అంటే దూరాన్ని మెజర్ చేయడానికి, వస్తువుల యొక్క పొడవుని మెజర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి కాన్సెప్ట్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్. సో కనిపించే ప్రతి దానికి లెంత్ ఉంటుంది, పొడవు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ హ్యాండ్, మన చెయ్యి తీసుకోండి, చెయ్యికి కూడా పొడవు ఉంటుంది. ఎంత పొడవు ఉంది? సో దట్ ఈస్ లెంత్. సో మన బాడీకి హైట్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ లెంత్. సో రెండు సిటీస్ మధ్య డిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ తిరుపతి అండ్ హైదరాబాద్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉందా లేదా? రెండు ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ ఉందా లేదా? అయితే ఆ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది జనరల్ గా చెప్తూ ఉంటాం. మరి దాన్ని ఏమంటున్నావు? మెజర్మెంట్ ఆఫ్. అంటే పొడవుని మెజర్ చేయడానికి, దూరాన్ని మెజర్ చేయడానికి మనకి యూనిట్స్ మెజర్మెంట్స్ కావాలి. ఆ మెజర్మెంట్స్ మనం ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ లెంత్ లో నేర్చుకుంటాం. సో మెజర్మెంట్ ఆఫ్ లెంత్ మనం తీసుకున్నట్లయితే లెంత్ యొక్క బేసిక్ యూనిట్ మీటర్. ఏంటి నాన్న? మీటర్. లెంత్ యొక్క బేసిక్ యూనిట్ ఏమవుతుంది? మీటర్ అవుతుంది. సో ఇక్కడ మనం చెప్పినట్లే ఇక్కడ కూడా తీసుకుంటాం. మిల్లీగ్రామ్ అన్నాం, ఇక్కడ మిల్లీమీటర్. మిల్లీమీటర్. ఇక్కడ సెంటీగ్రామ్ అన్నాం, సెంటీమీటర్. ఇక్కడ డెసిగ్రామ్ అన్నాం, ఇక్కడ డెసిమీటర్. మీటర్. డెకా మీటర్, హెక్టా మీటర్, కిలో మీటర్ అనేటటువంటి మెజర్మెంట్స్ వస్తాయి. ఓకే, సో 10 millimeters ని 1 సెంటీమీటర్ అంటాం. జనరల్ గా మన ఫింగర్ యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే సెంటీమీటర్స్ లో ఉంటుంది. ఓకే, అలానే క్లాస్ రూమ్ యొక్క పొడవు మీటర్స్ లో ఉంటుంది. అదే రెండు సిటీస్ మధ్య డిస్టెన్స్, దూరం అనేది కిలోమీటర్స్ లో ఉంటుంది. ఓకే, షార్టర్ థింగ్స్ యొక్క లెంత్ అనేది, డిస్టెన్స్ అనేది మీటర్స్ లో ఉంటే, అదే రెండు సిటీస్ యొక్క డిస్టెన్స్ కావచ్చు, రెండు విలేజెస్ యొక్క డిస్టెన్స్ కావచ్చు. సో బిట్వీన్ టూ విలేజెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ మనం కిలోమీటర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో 10 millimeters is equals to 1 centimeter. 10 centimeters is equals to 1 decimeter. 10 decimeters equal to 1 meter. అర్థమైందా? 10 మీటర్స్, 10 మీటర్స్ ని డెకామీటర్ అని, 100 మీటర్స్ ని హెక్టామీటర్ అని, 1000 మీటర్స్ ని కిలోమీటర్ అని. ఓకే, సపోజ్ ఎవ్రీడే మనం వాకింగ్ వెళ్తూ ఉంటాం. సో జనరల్ గా మన పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వీళ్ళు వాకింగ్ వెళ్తూ ఉంటారు. సో డాక్టర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఎవ్రీడే వాకింగ్ చేయడం చాలా మంచిదని. మన పేరెంట్స్ ఎంత డిస్టెన్స్ నచ్చారు తాతయ్య అని అడిగినప్పుడు వాళ్ళు అంటుంటారు, నాన్న ఈ రోజు నేను 1 కిలోమీటర్ వాకింగ్ చేశాను అంట. 1 కిలోమీటర్ ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ 1000 మీటర్స్. ఓకే, మా రెండు విలేజెస్ మధ్య డిస్టెన్స్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోమీటర్స్ ఉన్నాయి అంటే 5000 మీటర్స్ ఉంటాయి. అక్కడ 1000 మీటర్స్ ని 1 కిలోమీటర్ అంటారు. మరి మీటర్ 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయి అంటే 100 సెంటీమీటర్స్ ఉంటాయి. 100 సెంటీమీటర్స్ ని 1 మీటర్ అనేటటువంటి మెజర్మెంట్ జనరల్ గా యూజ్ చేస్తూ ఉంటాం. సామాన్యంగా మనం యూజ్ చేసేది సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్ అనేటటువంటి ఈ 3 మెజర్మెంట్స్ రెగ్యులర్ లైఫ్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, రిమైనింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కన్వర్జేషన్స్. అంటే మనం ఒక దాంట్లో నుంచి ఇంకొక దానికి ఎలా కన్వర్ట్ చేయాలి అనేటప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు ద లాస్ట్ వన్, మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ. సో మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీలో మనం తీసుకుంటే, ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కెపాసిటీ. కెపాసిటీ అంటే జనరల్ గా మనం వాటర్ యూజ్ చేస్తాం, పెట్రోల్ యూజ్ చేస్తాం, మిల్క్ యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా లిక్విడ్స్. మరి లిక్విడ్స్ ని మెజర్ చేయడానికి కూడా మనకి మెజర్మెంట్స్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మనం మిల్క్ తీసుకుంటున్నాం లేదా టీ తాగుతున్నాం, అది మనం లీటర్స్ లో ఉంటుందా, మిల్లీ లీటర్స్ లో ఉంటుందా? అలానే మనం బైక్స్ లో డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు ఫిల్ చేస్తూ ఉంటాం. మరి అవి లీటర్స్ లో ఉంటాయా, మిల్లీ లీటర్స్ లో ఉంటాయా? యూనిట్స్ ఏంటి అనేది కూడా నేర్చుకోవాలి. అలానే జనరల్ గా చిన్నపిల్లల ఇంట్లో మనం షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్ గా షాంపూ యూజ్ చేస్తాం కదా, మరి షాంపూ కూడా ఒక లిక్విడ్. మరి దాన్ని మనం ఎలా మెజర్ చేయాలి, ఏ యూనిట్స్ తో ప్రొనౌన్స్ చేయాలి?
తర్వాత సిరప్స్, మనం యూజ్ చేసే సిరప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లిక్విడ్స్. మరి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటి యొక్క మెజర్మెంట్స్ ఏంటి అని మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో కెపాసిటీ బిలాంగ్స్ టు లిక్విడ్స్. కెపాసిటీ అనేది లిక్విడ్స్ కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్. ఇక్కడ లిక్విడ్స్ యొక్క బేసిక్ యూనిట్ లీటర్. లిక్విడ్ యొక్క బేసిక్ యూనిట్ లీటర్. లిక్విడ్స్ యొక్క బేసిక్ యూనిట్ ఏంటి, లీటర్ అన్నమాట. ఓకే, ఈ లీటర్ అనేది బేసిక్ యూనిట్ అవుతుంది. మనం చూసుకున్నట్లయితే మిల్లీ లీటర్, సెంటీ లీటర్, డెసి లీటర్, లీటర్, డెకా లీటర్, హెక్టా లీటర్, కిలో లీటర్ అనేటటువంటి యూనిట్స్ ని మనం మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీలో యూజ్ చేస్తాం. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీలో ఈ యూనిట్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. మరి మిల్లీ లీటర్స్ ఇక్కడ చెప్తున్నట్టు ఇక్కడ 10 మిల్లీగ్రామ్స్ ని ఒక సెంటీగ్రామ్ అన్నాం, ఇక్కడ 10 మిల్లీ మీటర్స్ ని ఒక సెంటీమీటర్ అన్నాం. అలానే ఇక్కడ 10 మిల్లీ లీటర్స్ ని ఒక సెంటీలీటర్ అని, 10 సెంటీలీటర్స్ ని ఒక డెసిలీటర్ అని, 10 డెసిలీటర్స్ ని ఒక లీటర్ అని అంటారు. ఓకే, జనరల్ గా మనం మిల్క్ తెచ్చుకుంటాం ఎవ్రీడే మార్నింగ్. మరి మా పేరెంట్స్ ఏమంటారు, గెట్ 1 లీటర్ మిల్క్ అంటారు. సో 1 లీటర్ మిల్క్ అంటే 1000 మిల్లీ లీటర్స్. అక్కడ మనం మిల్లీ లీటర్స్ లకి కన్వర్ట్ చేసుకుంటాం. ఆ కన్వర్షన్స్ ఎలా అనేది నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 10 లీటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ లో మనం స్నానానికి వాటర్ తీసుకుంటున్నాం, ఒక బకెట్ నిండా వాటర్ ఉన్నాయి. అది ఎలా ఉండొచ్చు అంటే దట్ షుడ్ బి ఇన్ లీటర్స్. ఓకే, సో బకెట్ లో ఉన్నటువంటి వాటర్ ని మనం జనరల్ గా 10 లీటర్స్ లో తీసుకోవచ్చు. అలానే 1 హెక్టాలీటర్. సో హెక్టాలీటర్ అంటే 100 లీటర్స్. 100 లీటర్స్ ఏమంటున్నాం, 1 హెక్టాలీటర్ అంటాం. 100 లీటర్స్ ఏమంటాము, ఒక హెక్టాలీటర్. అదే 1000 లీటర్స్ ఉన్నాయి, 1000 లీటర్స్. 1000 లీటర్స్, 1000 లీటర్స్ ని 1 కిలో లీటర్ అంటాం. జనరల్ గా మన ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంక్ చూసుకోవచ్చు. మనం వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఆ కంటైనర్ ఏదైతే వాటర్ ట్యాంక్ ఉంటుందో దాని మీద మనం చూసుకున్నట్లయితే 1 KL అని ఉంటుంది. 1 KL అంటే 1000 లీటర్స్ అన్నమాట. 1000 లీటర్లని 1 కిలో లీటర్ అంటారు. సో 1000 లీటర్స్ ని మనం 1 కిలో లీటర్ అంటాం. 1000 లీటర్స్ ఏమంటాము, 1 కిలో లీటర్ అంటాం. ఓకే, అలానే 100 లీటర్స్ ని హెక్టా లీటర్స్ అని, 10 లీటర్స్ ని డెకా లీటర్ అని అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1000 లీటర్స్ ని కిలోమీటర్ అని, 100 లీటర్స్ ని హెక్టామీటర్ అని, 10 మీటర్స్ ని డెకామీటర్ అని అంటాం. మనం గుర్తుంచుకోవాల్సింది డెకామీటర్ అంటే 10 మీటర్స్, హెక్టామీటర్స్ అంటే 100 మీటర్స్, కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. డెకా లీటర్ అంటే 10 లీటర్స్, హెక్టా లీటర్ అంటే 100 లీటర్స్, కిలో లీటర్ అంటే 1000 లీటర్స్. అలానే డెకాగ్రామ్ అంటే 10 గ్రామ్స్, హెక్టాగ్రామ్ అంటే 100 గ్రామ్స్, కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ యూనిట్స్. సపోజ్ మనం ఎలాంటి మిస్టేక్స్ ఇక్కడ చేయకుండా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సిరప్ తీసుకుంటున్నాం. సో డాక్టర్ ఏమని సజెస్ట్ చేస్తాడు, టేక్ 5 మిల్లీ లీటర్స్ సిరప్ అంటాడు. అంటే ఇక్కడ యూజ్ చేయాల్సిన యూనిట్ ఏంటి, మిల్లీ లీటర్స్. సో ఎందుకు, అది స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది, తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. దట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ మిల్లీ లీటర్స్. అదే మనం ఒక జగ్ నిండా వాటర్ తీసుకుంటున్నాం, దట్ షుడ్ బి ఇన్ లీటర్స్. ఓకే, స్మాలర్ యూనిట్స్ మిల్లీ లీటర్స్ లో ఉంటాయి, బిగ్గర్ యూనిట్స్ లీటర్స్ లో ఉంటాయి, అంతకన్నా బిగ్గర్ యూనిట్స్ కిలో లీటర్స్ లో ఉంటాయి. సపోజ్ మన రిజర్వాయర్ లో ఉండే వాటర్ కావచ్చు, అలానే మా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నటువంటి వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా కిలో లీటర్స్ లో ఉంటాయి. ఓకే, దట్ షుడ్ బి 10 కిలో లీటర్స్ లేదా 100 కిలో లీటర్స్ ఇలా ఉండొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ వి ఆర్ యూజింగ్ ఇన్ అవర్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఓకే, సో మెజర్మెంట్స్ గురించి మీరు చూశారు. సో మెజర్మెంట్స్ కన్వర్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఒక యూనిట్ లో నుంచి ఇంకొక యూనిట్ లోకి మనం మెజర్మెంట్ ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మీకు చాలా సింపుల్ టెక్నిక్ తో నేను నేర్పిస్తాను. ఓకే, దానికోసం మనం ఈ 2 రూల్స్ ని నేర్చుకోవాల్సి ఉంటుంది. నంబర్ 1, స్మాల్ యూనిట్ లో నుంచి మనం బిగ్గర్ యూనిట్ లోకి కన్వర్ట్ చేస్తే, స్మాల్ యూనిట్ నుంచి బిగ్ యూనిట్ కి కన్వర్ట్ చేస్తే SVD అనే రూల్ యూజ్ చేయాలి. సో పిల్లల దగ్గర మనం ఒక 2-3 సార్లు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ రూల్స్ చాలా క్లియర్ గా గుర్తుంటాయి.
ఎస్బిడి అంటే స్మాల్ యూనిట్ టు బిగ్ యూనిట్. అంటే మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. స్మాల్ యూనిట్ టు బిగ్ యూనిట్ కన్వర్ట్ చేయాలంటే డివిజన్ చేయాలి. సో నెక్స్ట్ బిగ్ యూనిట్ టు స్మాల్ యూనిట్ అంటే బిగ్ యూనిట్ నుంచి స్మాల్ యూనిట్ లైక్ కన్వర్ట్ చేస్తున్నాము అంటే మనం మల్టిప్లై చేయాలి. బిగ్ యూనిట్ టు స్మాల్ యూనిట్ మల్టిప్లికేషన్, బిగ్ యూనిట్ టు స్మాల్ యూనిట్ మల్టిప్లికేషన్, స్మాల్ యూనిట్ టు బిగ్ యూనిట్ డివిజన్. ఈ రూల్ పిల్లల దగ్గర బాగా ప్రాక్టీస్ చేయించాలి. ఈ రూల్స్ గుర్తుంటే పిల్లలు ఏ మెజర్మెంట్ లో నుంచి ఏ మెజర్మెంట్ కైనా కూడా కన్వర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, చూద్దాం. సో 3080 grams, 3080 grams దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? we are converting into the kilograms. సో ఇక్కడ గ్రామ్స్ అనేది గ్రామ్ అనేది స్మాలర్ యూనిట్, గ్రామ్స్ అనేది స్మాలర్ యూనిట్, కిలోగ్రామ్స్ అనేది బిగ్గర్ యూనిట్. మనం చూసుకుంటే గ్రామ్స్ అనేవి చిన్నవి, కిలోగ్రామ్స్ అనేవి బిగ్గర్ పెద్దవి. ఇవి మనం ఒకసారి టేబుల్ చూద్దాం. మిల్లీ గ్రామ్, సెంటీగ్రామ్, డెసిగ్రామ్, నెక్స్ట్ గ్రామ్, డెకాగ్రామ్, హెక్టాగ్రామ్, కిలోగ్రామ్. ఇది మనకు తెలిసినటువంటి టేబుల్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం కన్వర్షన్స్ అనేటివి చేస్తాం. నంబర్ 1 చూడండి, ఇక్కడ ఇవన్నీ స్మాలర్ యూనిట్స్. కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది యూనిట్స్ అనేటివి బిగ్గర్ గా ఉంటాయి. అంటే మిల్లీగ్రామ్ కన్నా సెంటీగ్రామ్ పెద్దది, సెంటీగ్రామ్ కన్నా డెసిగ్రామ్, డెసిగ్రామ్ కన్నా గ్రామ్ పెద్దది, గ్రామ్ కన్నా డెకాగ్రామ్, డెకాగ్రామ్ కన్నా హెక్టాగ్రామ్, హెక్టాగ్రామ్ కన్నా కిలోగ్రామ్ పెద్దది. అంటే కింద నుంచి పైకి వెళ్తే వాల్యూస్ అనేటివి 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఓకే, పై నుంచి కిందకి వస్తే 10 టైమ్స్ డిక్రీజ్ అవుతూ వస్తాయి. నౌ గ్రామ్స్ అనేది స్మాల్ యూనిట్ అండ్ కిలోగ్రామ్ అనేది బిగ్గర్ యూనిట్. మనం ఏం చేస్తున్నాం? స్మాల్ యూనిట్ నుంచి బిగ్ యూనిట్ లోకి కన్వర్షన్ చేస్తున్నాం. ఇంతకుముందే చెప్పాం, స్మాల్ యూనిట్ టు బిగ్ యూనిట్ డివిజన్ చేయాలి అనేది ఎస్బిడి, స్మాల్ యూనిట్ టు బిగ్ యూనిట్ డివిజన్. సో 3080 ని డివిజన్ చేయాలి. మరి దేంతో డివిజన్ చేయాలి అనేది కూడా కావాలి మనకి. ఇక్కడ డివిడెండ్ అయితే తెలుసు, డివైజర్ కూడా కావాలి. డివైజర్ కావాలంటే ఏం చేయాలి? మనం టేబుల్ ని యూజ్ చేయాలి. గ్రామ్స్ అనేవి అనే యూనిట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మనం కిలోగ్రామ్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. గ్రామ్స్ నుంచి కిలోగ్రామ్స్ లోకి వెళ్తున్నాం. సో 1 జంప్ తీసుకుంటున్నాం అంటే 10, 2 జంప్స్ తీసుకుంటున్నాం అంటే 100, 3 జంప్స్ తీసుకుంటున్నాం అంటే 1000. 3 జంప్స్ తీసుకుంటున్నాం. చూడండి, గ్రామ్స్ నుంచి కిలోగ్రామ్స్ కి రీచ్ అవడానికి మనం ఎన్ని జంప్స్ తీసుకుంటున్నాం? గ్రామ్స్ నుంచి డెకాగ్రామ్ కి 1 జంప్ అంటే 10, డెకాగ్రామ్స్ నుంచి హెక్టాగ్రామ్స్ కి 2 జంప్స్ 100, 3 జంప్స్ అంటే 1000. అలా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం 1000 తో డివైడ్ చేయాలి. ఓకే, సో 1000 3s are 3000, 1000 3s are 3000. So 0 minus 0 0, 8 minus 0 8, 3 0 minus 0 0, 3 minus 3 0. అంటే దీని మీనింగ్ ఏంటి? కోషెంట్ లో మిగిలినది మనకు కిలోగ్రామ్స్ అండ్ రిమైండర్ లో ఏదైతే మిగిలిందో అవి గ్రామ్స్. ఓకే, అంటే 3080 గ్రామ్స్ లో 3 కేజెస్ ఉన్నాయి, 80 గ్రామ్స్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనం కన్వర్షన్స్ చేస్తాం. ఓకే, నౌ లెట్ us concentrate on the second example. Second example చూద్దాం. ఇక్కడ 4000 grams, 4000 మీటర్స్ ఉన్నాయి. సో మీటర్స్ జనరల్ గా మీటర్ అనేది స్మాల్ యూనిట్, కిలోమీటర్ అనేది బిగ్ యూనిట్. సో అగైన్ మనం స్మాల్ నుంచి బిగ్ కన్వర్ట్ చేస్తున్నాం. అగైన్ డివిజన్ చేయాలి. సో మిల్లీమీటర్, సెంటీమీటర్, డెసిమీటర్, మీటర్, decameter, hectameter, kilometer. These are the units. So మనం మీటర్ నుంచి కిలోమీటర్ కి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే స్మాల్ నుంచి బిగ్ కి వెళ్తున్నాం, డివిజన్ చేయాలి. ఎన్ని జంప్స్? 1 10 200 3000. అంటే 1000 తో డివైడ్ చేయాలి. మనం ఎన్ని జంప్స్? ఒక జంపే తీసుకుంటున్నామంటే 10 తో డివిజన్ చేయాలి. 2 జంప్స్ తీసుకుంటున్నామంటే 100 తో డివిజన్ చేయాలి. 3 జంప్స్ తీసుకుంటున్నామంటే 1000 తో డివిజన్ చేయాలి.
సో 1000 4s are 4000. 4000 minus 4000 equal to 0. అంటే ఎన్ని కేజెస్? 4 కేజెస్. అదే వాడు అడిగాడు. సారీ 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ అంటే 4000 మీటర్స్ అనేవి 4 కిలోమీటర్స్ కి ఈక్వల్ అవుతుంది. మనం మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీలో చూద్దాం. ఇక్కడ 9080 మిల్లీ లీటర్స్ ఉంది. దీన్ని మనం లీటర్స్ లెక్కి కన్వర్ట్ చేయాలి. మిల్లీ లీటర్ అనేది స్మాలర్ యూనిట్, లీటర్ అనేది బిగ్గర్ యూనిట్. అగైన్ స్మాల్ టు బిగ్ వెళ్తున్నాం కాబట్టి మనం డివిజన్ చేయాలి. 9080 ని డివిజన్ చేయాలి అంటే దేంతో డివిజన్ చేయాలి అనేది మనం టేబుల్ ని యూస్ చేసి చేసుకుంటాం. ఒక జంప్ అయితే 10, 2 జంప్స్ అయితే 100, 3 జంప్స్ అయితే 1000, 4 జంప్స్ తీసుకుంటున్నాం అంటే 4 స్టెప్స్ మూవ్ అవుతున్నాం 10,000 ఇలా తీసుకోవాలి. నేను మిల్లీ లీటర్స్ లో ఉన్నాను. ఎక్కడ కన్వర్ట్ చేస్తున్నాను? లీటర్స్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాను. అంటే అగైన్ స్మాల్ టు బిగ్ వెళ్తున్నాం. సో 10, 100, 1000 అంటే 1000 తో మనం డివైడ్ చేయాలి. 1000 9s are 9000. సబ్ట్రాక్షన్ చేస్తే 80. దట్స్ ఇట్. అంటే దీని మీనింగ్ ఏంటి? 9080 మిల్లీ లీటర్స్ లో 9 లీటర్స్ ఉన్నాయి అండ్ 80 మిల్లీ లీటర్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం కన్వర్షన్స్ అనేటివి చేస్తాం. ఇప్పుడు స్మాలర్ యూనిట్ లో నుంచి బిగ్గర్ యూనిట్ లకి కన్వర్ట్ చేసినప్పుడు. ఓకే, converting kilometers to meter. So kilometer is a bigger unit, meter is a smaller unit. Okay, so bigger unit లో నుంచి smaller unit లకి కన్వర్ట్ చేస్తున్నాం అంటే BSM అంటే బిగ్ యూనిట్ టు స్మాల్ యూనిట్ మల్టిప్లికేషన్ చేయాలి అనేది ఆ లాజిక్ మన పిల్లలకి నేర్పించారు. BSM బిగ్ యూనిట్ టు స్మాల్ యూనిట్. సో మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్కడి నుంచి? మనం కిలోమీటర్స్ లో ఉన్న మీటర్స్ లకి వస్తున్నాం. సో ఎన్ని స్టెప్స్ మూవ్ అవ్వాలి? 1 అంటే 10, 200, 3000 అంటే 3 జంప్స్ తీసుకుంటున్నాం. అంటే మనం 3 into big to small multiplication చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలి? 3 ని 3 జంప్స్ కాబట్టి 1000 తో మల్టిప్లై చేయాలి. 3 into 1000 అంటే 3000. ఏ యూనిట్స్ లెక్క మారుస్తున్నాం? మీటర్స్ లెక్క మారుస్తున్నాం. సో 3 కిలోమీటర్స్ లో 3000 మీటర్స్ ఉంటాయి. 3 కిలోమీటర్స్ లో 3000 మీటర్స్ ఉంటాయి. ఈ విధంగా మనం కన్వర్షన్స్ చేస్తాం. అలానే కేజెస్ చూద్దాం. ఇక్కడ కేజీ అనేది బిగ్ యూనిట్, గ్రామ్స్ అనేది స్మాల్ యూనిట్. సో బిగ్ యూనిట్ టు స్మాల్ యూనిట్ కన్వర్షన్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడున్న 9 ని మల్టిప్లై చేయాలి. దేంతో? కేజెస్ లో నుంచి గ్రామ్స్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాం. 1 జంప్ 10, 2 జంప్స్ 100, 3 జంప్స్ 1000 అంటే 1000 తో మనం మల్టిప్లై చేయాలి. 9 into 1000 9000 గ్రామ్స్ అంటే 9 కేజెస్ లో 9000 గ్రామ్స్. ఇలా మనం దేని నుంచి దేనికైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక జంప్ తీసుకున్నామంటే 10 తో మనం మల్టిప్లై చేస్తే 2 జంప్స్ తీసుకున్నామంటే 100 తో మల్టిప్లై చేయాలి. 3 జంప్స్ తీసుకున్నామంటే 1000 తో మల్టిప్లై చేయాలి. 4 జంప్స్ అయితే 10,000, 5 జంప్స్ అయితే 1 lakh, 6 జంప్స్ అయితే 10 lakhs ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ అలానే ఫైనల్ గా లీటర్స్ ని మిల్లీ లీటర్స్ లెక్క మారుతున్నాం. లీటర్ అనేది బిగ్గర్ యూనిట్, మిల్లీ లీటర్ అనేది స్మాలర్ యూనిట్. సో బిగ్ టు స్మాల్ మల్టిప్లికేషన్. 50 ని మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలి? మనం లీటర్ దగ్గర ఉన్నాం, మిల్లీ లీటర్స్ దగ్గర వస్తున్నాం. సో 1 జంప్ 10, 2 జంప్స్ 100, 3 జంప్స్ 1000 అంటే 50 ని మనం 1000 తో మల్టిప్లై చేయాలి. అంటే 50 into 1000 50,000. 50 into 1000 50,000 అంటే 50,000 మిల్లీ లీటర్స్. 50 లీటర్స్ లో 50,000 మిల్లీ లీటర్స్ ఉంటాయి. అంటే 1 లీటర్ లో మిల్లీ లీటర్స్ ఉంటాయి, 1 లీటర్ లో 1000 మిల్లీ లీటర్స్ ఉంటాయి. ఓకే, అలా 50 లీటర్స్ లో 50,000 మిల్లీ లీటర్స్ ఉంటాయి. ఇలా మనం BSM అంటే బిగ్ యూనిట్ టు స్మాల్ యూనిట్ మల్టిప్లికేషన్ అని, స్మాల్ యూనిట్ టు బిగ్ యూనిట్ డివిజన్ అని ఈ రెండు రూల్స్ ని యూస్ చేసి ఈ టేబుల్స్ బేస్ చేసుకొని మనం ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ కి కన్వర్షన్స్ అనేవి చేస్తాం. సో ఇది మనం పిల్లలకి నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా వాళ్ళు మెజర్మెంట్స్ సాల్వ్ చేయగలుగుతారు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
Thank you.